బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలండి. మనకు ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. ఈరోజు మహావతార్ ఫౌండేషన్లో 365వ రోజు సెషన్లో 6వ రోజు క్లాస్కు స్వాగతం అండి. అలాగే ఈరోజు మనము ఒక కొత్త సబ్జెక్ట్ అండి, రాంతా జ్ఞానము అనే సబ్జెక్ట్ తెలుసుకోబోతున్నాము. ఆ జ్ఞానాన్ని మనకు అందించేవారు ద్రోణ మాస్టర్ గారు ఈరోజు క్లాస్కు విచ్చేయడం జరిగింది. అందరూ కూడా సార్కు క్లాప్స్ చేస్తూ వెల్కమ్ సార్, క్లాస్కు స్వాగతం మీకు. సో మహావతార్ ఫౌండేషన్ బాగుంది మేడం నేము. సో వారికి మరి 365 రోజులు ఈ కార్యక్రమం అంటే ఒక గ్రేట్ ఎఫెక్ట్ పెట్టాలి. వెరీ గుడ్ మేడం. జనవరి 1 నుంచి ఇలా మొదలు పెట్టాం సార్. అంత ముందంతా 21 days ఉండింది పర్ మంత్. ఓకే ఓకే ఈ జనవరి 1 నుంచి ఇలా మొదలు పెట్టాం. ఓకే మేడం, బాగుంది మేడం. మరి లలిత గారికి మీకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ సార్. మరి నా పేరు ద్రోణ పూర్ణ చంద్రరావు నా పేరు. మాది విజయవాడ దగ్గర చల్లపల్లి మేడం. ఇప్పుడు మీరు ఎక్కడండి అసలు యాక్చువల్ గా? మీరు మహావతార్ ఫౌండేషన్ ఉండేదేమో బెంగళూరు సార్. నేను ఉండేది హైదరాబాద్. అందరూ ఒక్కొక్క నుంచి ఒక్కొక్క ప్లేస్ నుంచి, అంతే, ఇంకా జూమ్ కాబట్టి. వెరీ గుడ్. సో మాస్టర్స్ అందరికి, మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తూ, మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో నా పేరు ద్రోణ, మాది చల్లపల్లి, విజయవాడ దగ్గర ఉంటుంది. నేను 1999 సంవత్సరంలో ఈ పిరమిడ్ మెడిటేషన్ లోకి మొట్టమొదటిసారిగా రావటం జరిగింది. అక్కడి నుంచి పత్రిసారితో 2001 సంవత్సరంలో మొట్టమొదటిసారి మానస సరోవరం యాత్ర చేయడం జరిగింది ఆయనతో పాటు. సో ఇంకా అక్కడి నుంచి 2003 సంవత్సరంలో నాకు రాంతా పుస్తకం అనేది అందివ్వడం జరిగింది. అప్పటిదాకా కూడా బుక్స్ అంటే ఇంట్రెస్ట్, మెడిటేషన్ చేయడం జరుగుతూ ఉంది, అలా వెళ్తూ ఉంది. ఎక్స్పీరియన్సెస్ కోసం ఎలా ఉంటుంది ఏంటనేది ప్రాక్టికల్ గా కొన్ని ఎక్స్పీరియన్స్ నేను అయ్యాను. సో ఆ తర్వాత ఈ నాలెడ్జ్, ఈ రాంతా నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే ఆ బుక్ పత్రిసారి రిలీజ్ చేశారో, ఈ భూప్రపంచం మీద ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈ పుస్తకం చదివి తీరాలి అని దీన్ని తెలుగులోకి పిజి రామ్మోహన్ గారి ద్వారా ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. అలాగే ఇంగ్లీష్ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ పుస్తకం చదివి తీరాలి అనేటువంటిది మరి పత్రిసారి కామెంట్ అనేది. అత్యద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి పుస్తకం ఇది. సో మనం ఈ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాము. ఒకసారి టైం గురించి మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు, ఎప్పటి వరకు పర్మిషన్ అనేది? 9:40 సార్. 9:40. ఆ తర్వాత 20 minutes మెడిటేషన్ అండి. సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు తీసుకోవచ్చు, ఒక 5 to 10 minutes. ఓకే రైట్ మేడం. మరి ఈ సెషన్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక చక్కటి సంకల్పంతో మనం ప్రేయర్ని స్టార్ట్ చేసుకున్నాం. చక్కగా అందరూ కళ్ళు మూసుకోండి, ఎడమ చేతిని హృదయం మీద నిలిపి ఉంచుకోండి. నేను అన్నది కూడా మేడం మీరు ఒక్కరు అనండి, మిగిలిన వాళ్ళు ఎవరి మనసులో వాళ్ళు అనుకోండి, మీరు రిపీట్ చేయండి. ఓ నా ప్రియాతి ప్రియమైన దేవుడా, ఓ నా ప్రియాతి ప్రియమైన దేవుడా, నిగూఢమైన వాడా, నిగూఢమైన వాడా, నాకు ఈ జీవితాన్ని ఉనికిని పరికల్పించిన వాడా, ఈ జీవితాన్ని నేను వేడుక చేసుకొనుచున్నాను. నా స్వస్వరూప జ్ఞానం మరింతగా విస్తరించాలని
మరింతగా విస్తరించాలని నేను వాంఛిస్తున్నాను. నేను వాంఛిస్తున్నాను. నా జీవితంలో నా జీవితంలో పరివర్తన రావాలని, పరివర్తన రావాలని, నాకు ఈ జీవితాన్ని నాకు ఈ జీవితాన్ని పరికల్పించిన ముఖ్య ఉద్దేశము నిర్వర్తింపబడాలని నిర్వర్తింపబడాలని కోరుకుంటున్నాను. ఆ రీతిగా మీ చెయ్యి పెట్టిన చోట మీ హృదయం మీద నిలిపి ఉంచి, మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఆ కోరుకునే వాళ్ళు మీ హృదయంలోనే ఉన్నారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తానే సిద్ధంగాను అనే భావంతో ఆ రీతిగా నన్ను ఆశీర్వదించు. తథాస్తు 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 తథాస్తు. తథాస్తు. సో బి ఇట్, అట్లే అగుగాక. అంటే మనం ఇప్పుడు చేసినటువంటి ప్రార్థనలో మాస్టర్స్ అందరు కూడా కలుతారండి. వీలైనంత వరకు నిటారుగా కూర్చోండి. వీలైనంత వరకు కాదు, పూర్తిగా నిటారుగా కూర్చోండి. మీరు వెన్నుపూసలు నిటారుగా పెట్టి కూర్చోండి. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ రోజుగా భావించి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరిస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా స్వస్వరూప జ్ఞానం మరింతగా విస్తరించాలని నేను కోరుకుంటున్నాను. అది మనం ఈ ప్రేయర్ లో మనం చెప్పుకున్నాము. ఈ జీవితాన్ని నేను వేడుక చేసుకున్నాను అని ఒక దాన్ని మనం చెప్పుకున్నాం. నిజంగా క్వశ్చన్ చేసుకుని మనం వేడుక చేసుకుంటున్నామా అనేది ఒక పాయింట్. దాన్ని మనం క్లారిటీ తెచ్చుకోవాలి. నా ప్రియాతి ప్రియమైన దేవుడా, నిగూఢమైన వాడా, అది తెలిసిందా మనకి? ఈ జీవితాన్ని ఉనికిని పరికల్పించిన వాడా, ఈ జీవితాన్ని నేను ఎందుకుని ఈ భూమి మీదకు తీసుకుని వచ్చాను, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి అనుకుంటూనే నేను ఈ జీవితాన్ని వేడుక చేసుకుంటున్నాను. క్వైట్ ఆపోజిట్ అని అయి ఉండొచ్చు, నిజమైన అయి ఉండొచ్చు. రెండు రకాల వాళ్ళు మనలో ఉంటారు. ఎంతో బాధగా, లేకపోతే కొంచెం కష్టంగా, కొంచెం అలా జీవితాన్ని కొనసాగించే వాళ్ళు ఉంటారు. ఎంతో ఇష్టంగా, చాలా అద్భుతంగా జీవించే వాళ్ళు మనలో ఉంటారు. కాబట్టి ఈ జీవితాన్ని ఎలా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నేను ఇప్పుడు వేడుక చేసుకుంటున్నాను అనేది ఒక అద్భుతమైనటువంటి ఇక్కడ సబ్జెక్ట్. ఇక్కడ నేను వేడుక చేసుకొనుచున్నాను. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి బాధల్లో ఉన్నా కూడా మన యొక్క ఫ్యూచర్ని నౌ మూమెంట్ లోకి, ప్రజెంట్ లోకి తీసుకొచ్చి నేను అలా జీవిస్తున్నాను అని మనం సంకల్పం చేసుకున్నాం. సో ఇప్పుడు ఎలా అయితే నేను సంకల్పం చేసుకున్నానో ఈ ప్రజెంట్ నౌ మూమెంట్ లో ఇదే నా ఫ్యూచర్. ఇప్పుడు నేను ఎలా అయితే వేడుక చేసుకొనుచున్నానో, నిజంగా వేడుక లేకపోయినా సరే నేను వేడుక చేసుకున్నాను అని మరుక్షణంలో నీ ఫ్యూచర్ని ఈ ప్రజెంట్ లో నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. అలా నేను ఇప్పుడు మనం అందరం కూడా ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నేను నా జీవితాన్ని వేడుక చేసుకొనుచున్నాను. ఆల్రెడీ నేను వేడుక చేసుకుంటున్నాను అంటే అయిపోయింది. ఇంకా ఈ క్షణం నుంచి నేను వేడుక చేసుకుంటున్నాను. కాబట్టి నా స్వస్వరూప జ్ఞానం మరింతగా విస్తరించాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే ఈ జీవితాన్ని ఎందుకోసం అసలు ఈ భూమి మీద నేను వచ్చాను, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అది నిర్వర్తించబడాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది మన యొక్క తీసుకున్నటువంటి సంకల్పం. సో ఈ రామ్తా అనేది ఒక్కసారి మీలో ఎవరైనా పుస్తకం చదవటం కానీ ఏమన్నా జరిగిందో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తే ఒక్కసారి మాకు అర్థమవుతుందండి ఎంతమంది దీన్ని అస్సలు ఎవరన్నా ఉన్నారా లేరా అనేది. మీరు ఒకవేళ చదివిపోయి ఉండవచ్చు, మన వీళ్ళలో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా దాని గురించి తెలుసుకుని ఉండవచ్చు. యాదగిరి సార్ రైట్ చేశారండి. ఓకే మేడం, ఓకే అండి. ఇంకా ఎవరైనా? యాదగిరి గారు, ఓకే. మాస్టర్స్ ఇంకెవరైనా ఉన్నారా? ఈ పుస్తకాన్ని ఎవరైనా చదివారా అండి, రామ్తా జ్ఞానము? ఓకే, యాదగిరి గారు ఒక్కడే ఓకే రెస్పాండ్ అయ్యారు. రైట్, యాదగిరి గారు నమస్తే సార్. బుక్ మొత్తం చదివే ఉంటారు మీరు. ఈ పుస్తకం
ఇందాక చెప్పాను కదా సార్, ఇందాక నేను చెప్పినట్లుగా ఎవరైతే ఈ పుస్తకాన్ని ఆ చదవటం మొదలు పెడతారో ఇంకా అది పూర్తయ్యేంత వరకు ఆపలేరండి. ఒక అద్భుతమైనటువంటి జ్ఞానం, మన గురించి మనం తెలుసుకునేటువంటి ఒక జ్ఞానం. దీంట్లో రామ్తో మాస్టర్ మనకి ఏం చెప్తారంటే, రామ్తో మాస్టర్ ఏం చెప్తారనేది ముందు అర్థమైతే ఆయన చెప్పింది ఏంటో మనం ఎక్కడికి తీసుకెళ్తారో మనకు అర్థమవుతుంది. మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఈ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం నెరవేర్చబడాలని. ఈ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రామ్తో మాస్టర్ చెప్పినటువంటి దాని ప్రకారంగా, లేదంటే మనకి ఇప్పటిదాకా అనేకమైనటువంటి పరిమితమైనటువంటి ఆలోచన విధానాన్ని మనకి తెలియకుండానే మనం మన మీద వేసేసుకుని అదే అదే నిజం అనుకుని చెప్పుని అలా జీవించేస్తుంటాం. కానీ రామ్తో మాస్టర్ దీనికి మొట్టమొదటి సువర్ణ అధ్యాయం అని పుస్తకంలో ఫస్ట్ ఒక అధ్యాయం ఉంటుంది మేడం. ఆ అధ్యాయంలో ఇంట్రడక్షన్, ఆ అధ్యాయం యొక్క మ్యాటర్ ఏంటంటే, మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించటం మాత్రమే ఏకైక మార్గం. సో ఈ సందర్భంగా పత్రిసారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఈ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తెలుగులోకి మరి ట్రాన్స్లేట్ చేయించారు పత్రిసారి. ఆయన చదివేసేసి ఇది ఖచ్చితంగా అందరూ చదవాలని, మానవ జాతి విమోచనానికి, మానవ జాతి సమస్తం విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించటమే ఏకైక మార్గం. సో మనం అందరం ఈ జీవితం అంతా దేనికోసం పరితపిస్తుంటాం? ఈ ఆధ్యాత్మిక మార్గం, ఈ ధ్యానము, వీటి యొక్క ధ్యేయము, లక్ష్యము, ఈ ధ్యానం యొక్క లక్ష్యము దేనికోసం? పత్రిసారి మనకు మొట్టమొదటిగా ఒక స్టేట్మెంట్ ఉంటుంది మేడం. ధ్యానం దేని కొరకు? జ్ఞానము కొరకు. జ్ఞానం దేనికోసం? మోక్షం కోసం, ముక్తి కోసం. ధ్యానము జ్ఞానం కొరకు. జ్ఞానము దేనికోసం? మోక్షము, ముక్తి. అంటే అయిపోయింది స్టేట్మెంట్. మనం ధ్యానం ఎందుకు చేయాలనేది. అట్లాగే ఇప్పుడు రామ్తో మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని, నేను ఎంత గొప్పవాడినో, నేను ఎవరినో అనేటువంటిది తెలుసుకుంటమే తన దివ్యత్వాన్ని స్మరించడం. ఒక్కసారి నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా, చాలు, అయిపోయింది, నీ జన్మ ధన్యం అయిపోయింది. ఇంకా ఈ మానవ జీవంలో మళ్ళీ తిరిగి ఈ భూమి మీదకి తిరిగి రావాల్సినటువంటి ఏ ముక్తి మోక్షం కోరుకున్నామో అది నీకు ఆల్రెడీ సిద్ధించేసింది. ఒక్కసారి తలుచుకో చాలు, నువ్వెవరో నీకు అని చెప్పని అంత సింపుల్ గా మనకి స్టేట్మెంట్ ఇచ్చేశారు ఈ మాస్టర్. సరే, మొట్టమొదటిగా రామ్తో మాస్టర్ గురించి మనకి చెప్పుకుని కొంచెం ముందుకు వెళదాము. ఈ రామ్తో అనేటువంటి మాస్టరు 35,000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద అట్లేషియన్స్, లెమూరియన్స్ అనేటువంటి 2 జాతులు ఉన్నాయి. 2 నాగరికతలు. మనం సింధు నాగరికత అంటాం కదా, అలాగే అట్లేషియన్స్, లెమూరియన్స్ అనేటువంటి 2 నాగరికతలు ఈ భూమి మీద ఉండేటువంటి రోజుల్లో అట్లేషియన్స్ అనేటువంటి వాళ్ళు చాలా గొప్ప వైజ్ఞానికత కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఆనాటి 35,000 సంవత్సరాల నాడు ఉన్నటువంటి వైజ్ఞానికత, సైన్స్ అని ఏదైతే మనం పిలువబడుతూ ఉన్నదో ఆ సైన్స్ అప్పుడున్న దాంట్లో 10% మాత్రమే ఇప్పుడు మనం వినియోగించుకుంటున్నాము. అంటే అప్పుడు అంత సైన్స్ టెంపర్మెంట్, నాలెడ్జ్ అంత ఎక్కువగా ఉండేది. ఈ రోజున మనం ఒక ఒక కరెంట్, విద్యుత్ శక్తి మనం ఉపయోగించాలంటే మొట్టమొదట నీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు, తర్వాత బొగ్గు నుంచి తీసుకుంటున్నాము. అలా మనము నిదానంగా ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళాము అంటే, ఒక సోలార్ నుంచి, ఒక విండ్ నుంచి మనం తీసుకునేటువంటి ఒక ఎదుగుదల ఉంది. కానీ ఆ రోజు విద్యుత్తు ఎక్కడి నుంచి తీసుకునేవాళ్ళు అంటే, ఒక క్రిస్టల్ నుంచి ఒక బస్సులు నడపబడేవి, విమానాలు నడపబడేవి, ఏదైనా బైక్స్ అవ్వచ్చు, ఏదవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ 10% అనుకున్నాం కాబట్టి ఆ మిగిలిన అప్పుడున్నటువంటి ఆ టెక్నాలజీ అంతా కూడా క్రిస్టల్ ఎనర్జీతో, ఇప్పుడు మనం అంతా కూడా బ్యాటరీ ఎనర్జీతో మనం కన్వర్ట్, ఎలక్ట్రిసిటీని బ్యాటరీ స్టోరేజ్ ఇలా మనం చేసుకుంటున్నాం కదా మేడం.
సో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ సైన్స్ అంత అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు అట్లేషియన్స్ అని పిలువబడేవారు. అక్కడ దగ్గరలోని లెమూరియన్స్ అని పిలువబడేటువంటి మరొక నాగరికత ఉండేది. ఈ లెమూరియన్స్ అనేటువంటి వాళ్ళు అనాగరికం, అత్యంత దయనీయమైనటువంటి స్థితిలో ఉండేది. ఈ దయనీయమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ఆ లెమూరియన్స్ లో ఒక అత్యంత పేద, అత్యంత నికృష్టమైనటువంటి పేద కుటుంబంలో జన్మించాడు ఈ రామ్తా అనేటువంటి ఒక వ్యక్తి. ఆ తల్లి ఎంత ఆ పందులు తిరగాడేటువంటి మురికి కూపంలో నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు నీళ్లు తాగాలంటే దాంట్లోంచి వచ్చినటువంటి ఆ నీళ్ళని వినియోగించుకుంటూ ఆ మురికి కూపాన్ని మనం ఊహించుకుంటానికి కూడా సాధ్యం కానంత ఆ లెమూరియన్స్ అనేటువంటి వాళ్ళు, వాళ్ళలో వీళ్ళు మరీ అత్యంత దారుణంగా నివసించేటువంటి దాంట్లో పుట్టినటువంటి వాడు. చిన్నప్పటి నుంచి మరి ఎన్నో కష్టాలు, తన రెండవ బిడ్డకి జన్మనిచ్చే సమయంలో ఆ తల్లి పడినటువంటి కష్టాన్ని దగ్గరుండి మరి ఎవరు సహాయం లేకపోతే తనే డెలివరీ చేసి, మరి ఆ తల్లి దగ్గర పాలు లేకపోతే ఎండిపోయినటువంటి ఆ రొమ్ము అలా చూస్తూ ఎక్కడ ఎన్నో చిన్నప్పటి నుంచినే దొంగతనాలు అలవాటు చేసుకుని తిరిగేటువంటి ఆ కుర్రవాడు తర్వాత కొద్ది కాలంలోనే ఆ ఆ తల్లిని కూడా కోల్పోతాడు. అప్పుడు మరి ఎవరికైనా గుర్తొచ్చేది చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కానీ ఏదైనా కానీ ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా ఆ దైవం అనేటువంటి ఒక పదం ఆ రోజులో కూడా ఉండేది. ఆ దైవం ఎంత దారుణంగా మమ్మల్ని ఎందుకు సృష్టించాడు, అసలు దైవం ఏం చేస్తుంటాడు, దైవం ఎందుకు మా మీద దయ చూడలేదు అసలు అని చెప్పని ఆ విపరీతంగా తన్నుకులాట్ల నుంచి వచ్చి ఒక రోజు ఒక కొండ శిఖరాన్ని ఎక్కేస్తాడు. అలా ఎక్కుతూ ఎక్కుతూ ఇంకా వెళ్ళేది ఇలాంటి నికృష్టపు బతకడానికి నేను కాదు, వెళ్ళి చనిపోవాలి నేను అని చెప్పానని ఒక కొండ చివరి అగ్రభాగానికి వెళ్ళిపోయి చనిపోవడానికి సిద్ధమయ్యే సమయంలో ఒక అదృశ్య వాణి వినపడుతుంది. ఆ ఒక అదృశ్య వాణి తనకి ప్రత్యక్షమయ్యి ఒక కత్తిని ప్రసాదించి తను మాయమైపోతుంది అనమాట. దాని గురించి ఏంటనేది మళ్ళీ తర్వాత మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా ఆ పుస్తకం మాత్రం మీరు చదవాలి దయచేసి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రామ్తా అనేటువంటి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ బుక్, తెలుగులో వాళ్ళు తెలుగులో రామ్తా అని మాత్రమే ఉంటుంది పుస్తకం. ఆ పుస్తకాన్ని ఖచ్చితంగా తీసుకొని కొనుక్కొని చదవండి. ఖచ్చితంగా చదవాలి, చదివి తీరాలి. నేను ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత అప్పటిదాకా నేను తెలుసుకున్న జ్ఞానం అంతా ఒక ఎత్తు. ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా మనం ఏది తెలుసుకోవాలన్నా అదంతా కూడా నాకు ఆల్రెడీ ఇది మనం ఈ జ్ఞానం తెలుసుకుంటాం వల్ల నాకు తెలిసిపోయింది. ఏదైనా ఇంతకు మించినటువంటి జ్ఞానం లేదు. సమస్తము తెలుసుకుని అర్థం చేసుకునేటువంటి స్థితి మనకి ఈ యొక్క పుస్తకం చదవడం ద్వారా మనకు వచ్చేస్తుంది. నేను అనేక సార్లు ఈ పుస్తకం చదవటం, ఇది ఒక 20 పుస్తకాల సారాంశము ఈ యొక్క రామ్తా అనేటువంటి బుక్. ఈ పుస్తకం మీద ఎలాంటి బొమ్మలు అలాంటివి ఉండవండి. రామ్తా అనేటువంటి ఆయన అలాంటి స్థితిలో జన్మించి తను ఆ కత్తిని స్వీకరించిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి తేజస్గా తన శరీరం అంతా వెలిగిపోతూ ఉన్నప్పుడు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు ఆ కొండ కింద పనిచేసేటువంటి రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ అనుభవించినటువంటి వాళ్ళు ఆ యొక్క లెమూరియన్స్ అందరూ కూడాను ఏంటి ఇంత అద్భుతంగా తిరిగి వస్తున్నాడు, ఇంత అపారమైనటువంటి తేజస్సు ఉద్భవిస్తా ఉంది ఈ శరీరంలోంచి అని చెప్పని వెంటనే అందరూ ఆకర్షితులై ఆయన దగ్గరకు వచ్చేసేసి ఆయన నడిచేటువంటి ఆ టీవీలో చేతిలో ఖడ్గాన్ని చూసి మేము కూడా నీ వెంట నడుస్తామని చెప్పని వెనకాల అలా బయలుదేరినటువంటి ఆ సైన్యం 10,000 మంది వరకు చేరింది. ఈ సైన్యము ఆ తర్వాత ఈ వీళ్ళని ఇప్పటిదాకా ఎవరెవరైతే ఎన్ని హింసలైతే పెట్టారో వాళ్ళందరి మీద ఆ రాజ్యాల మీద తిరుగుబాటు చేసి ఈ సైనికుల సహాయంతో అందరినీ కూడా మరి ఒక పరశురాముడు ఈ భూమి మీద ఉన్నటువంటి రాజులందరినీ ఏ విధంగా అయితే దునిమాడాడు 21 సార్లు, అలాగే రాంతా ఈ ప్రపంచంలోని 30 భాగాన్ని తన యొక్క ఆ కరవాలంతో ఆ స్థైర్యంతో ఆ యొక్క ఆ అద్భుతమైనటువంటి ఆ కాంతి వర్చస్సుతో తను ఈ భూభాగాన్ని 3/4 భాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అలా స్వాధీనం చేసుకున్నటువంటి ఆయన అదంతా ఒకానొక సమయంలో
ఒక కత్తిపోటుకి గురయ్యి మరి మరణానికి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత తిరిగి తను మళ్ళీ జీవిస్తాడు. తను జీవించిన తర్వాత ఒక్కసారిగా గుర్తెచ్చుకుంటాడు, నేను చనిపోవడానికి రాలేదు, తిరిగి నేను ఈ జీవించాలి అనేటువంటి ఆ లోపల నుంచి వచ్చినటువంటి ఒక చిన్న ఇన్స్పిరేషన్ స్ఫూర్తితో మళ్ళీ తిరిగి మళ్ళీ లెగుస్తాడు. అలా ఆలోచన చేసి ఆ కత్తిపోటు తిన్న తర్వాత కొన్ని రోజులు అలా దాని విశ్రాంతి కోసం కొండ మీదకి వెళ్ళి కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు అసలు ఏంటి ప్రకృతి ఏంటి, సృష్టి ఏంటి, ఆ సూర్యుడు ఉన్నాడు, ఈ చంద్రుడు ఉన్నాడు, ఎప్పుడైనా వీళ్ళకి మరణం అనేది ఉందా, నేను అసలు ఎందుకు మరణానికి లోనయ్యాను, అసలు ఈ మరణం అంటే ఏంటి, అసలు ఎందుకు మరణించి తీరాలి, మరి వాళ్ళకి ఎప్పుడు లేదు కదా మరణం, మరి నాకెందుకు వస్తా ఉంది అని చెప్పని ఇలా ఆలోచన చేస్తూ ఒకానొక రోజున గాలిలాగా మారిపోయాడు. ఒకానొక పరిస్థితి అక్కడ తటస్థించినప్పుడు ఆ గాలి యొక్క వేగాన్ని, గాలి యొక్క శక్తిని గ్రహించి అలా ఆలోచిస్తున్నప్పుడు తను కూడా ఒక గాలిగా మారిపోతాడు అనమాట. ఆ అద్భుతం ఇది ఎంతో చాలా బాగుంది నాకు ఈ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అనుకుని ఆనందిస్తూ ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ ఒక మనలో కూడా థర్డ్ ఎక్స్పీరియన్సెస్ ఇలాంటివి చేస్తున్నప్పుడు, ఆస్ట్రల్ ట్రావెలింగ్ ఇలాంటివి చేస్తున్నప్పుడు కొంచెం మళ్ళీ ఎక్కడో ఒక భయం అని చెప్పి అనిపించినప్పుడు తిరిగి ఎలా అయితే మళ్ళీ మనలోకి వచ్చేస్తామో అలాగే ఆయన కూడా తిరిగి మళ్ళీ గాలిలాగా తను మళ్ళీ అవటానికి మళ్ళీ ఆ అనుభవం కావాలని కోరుకుంటూ ఒకసారి ఏమో భయం వేసింది, వచ్చేసింది తిరిగి శరీరంలోకి గాలిలాగా అయిపోయినటువంటి వాడు. మళ్ళీ తిరిగి ఇలాంటి అనుభవం పొందాలి అనుకున్నప్పుడు ఎప్పుడైతే భయం అనేటువంటి వలలో చిక్కుకున్నాడో తద్వారా ఆ భయాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ తిరిగి 6 సంవత్సరాల పాటు పట్టింది మళ్ళీ తిరిగి గాలిలాగా మారటానికి. సో అట్లా తను కోరుకున్నప్పుడు గాలిలాగా ఏ రూపం అయినా సంతరించుకునే విధంగా తను మారాడు. మారిన తర్వాత ఆ 6 సంవత్సరాల్లో మళ్ళీ ఆ తర్వాత కొన్ని రాజ్యాల మీద మళ్ళీ యుద్ధాలు చేసి మళ్ళీ గెలిచి ఈ విధంగా వస్తున్నప్పుడు ఒకానొక శుభోదయాన తనలో ఒక ఎన్లైటన్మెంట్, ఇప్పుడు ఏదైతే మనలో ఎన్లైటన్మెంట్ అని చెప్పుకుంటామో ఒక పరివర్తన అనేది జరుగుతుంది. పరివర్తన జరిగిన తర్వాత అప్పుడు ఇంకా తను ఈ ఆ సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, దైవం గురించి ఎప్పుడైతే ఆలోచన చేస్తూ ఉంటాడో అప్పుడు ఆయన ఇచ్చినటువంటి నేను సుదీర్ఘ కాలంలో ఈ భూమి మీద జీవించిన ఒక సార్వభౌముడిని నేను. ఆ జన్మలో నేను మరణించలేదు. ఆయన ఏం చేశాడంటే ఈ సాధన ద్వారా ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని, ఏ జ్ఞానం తెలుసుకున్నాడంటే ఆయన తెలుసుకున్న జ్ఞానం ద్వారా తనకి ఎవరు గురువు లేరు. ఆయనకు ఒక జ్ఞానం తెలుసుకున్నాడు ప్రకృతి నుంచి. ఆ తెలుసుకున్న జ్ఞానం ద్వారా మరణించలేదు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. నేను మరణించలేదు, మరణాన్ని అధిరోహించాను. సో మనమందరం ఇప్పుడున్నటువంటి దాన్ని మనం లెక్కేసుకుంటే మనమందరం దేనికి రెడీ అయిపోయి ఉన్నాము? మన ఆలోచన విధానం అంతాను మానవుడు పుట్టిన తర్వాత మరణించి తీరాలి అని మనకి గురువులు చెప్పినా, ఏ పుస్తకాలు చెప్పినా, ఏ కథ విన్నా మనం ఇవే మాటలు వింటూ ఉంటాం. కానీ రామ్తా తన జ్ఞానం ద్వారా ఇప్పుడు మనం ఎందుకుని అసలు ఈ జ్ఞానం చెప్పుకోవాలి? ఇప్పటిదాకా పత్రిసారి అద్భుతమైనటువంటి ఎన్నో 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 కాన్సెప్ట్లు మనకు చెప్తూ వచ్చారు. కానీ ఈ జ్ఞానం ఇప్పుడు ఎందుకు నేర్చుకోవాలి? ఏంటి దానికి దీనికి తేడా ఒక స్పెషలైజేషన్ ఏమిటి దీంట్లో? ఎందుకు ఈ జ్ఞానం అవశ్యం స్వీకరించాలి? అందువల్ల అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనలో ఒక మార్పు తెచ్చుకోవాలి. ఇంతకు ముందు నాకు తెలిసిన ఉన్నటువంటి జ్ఞానాన్ని నేను పక్కన పెడుతున్నాను. నేను దాన్ని తీసి పక్కన పెడుతున్నాను. దాంట్లోంచి దీన్ని చూడకూడదు. ఇంతకు ముందు నేను తెలుసుకున్న జ్ఞానంలోంచి ఇప్పుడు నువ్వు నేర్చుకుంటున్నప్పుడు దాన్ని చూడకూడదు. ఇదేంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం దీంట్లోంచి ఇంతకు ముందు నేను తెలుసుకున్నది ఏంటనే దాన్ని మనం అప్పుడు కావాలంటే జోడి చేసుకోవచ్చు. అదంతా మన లోపల ఉంది కాబట్టి దాన్ని బయటకు తీసుకొని చూసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. సో రామ్తో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తాడంటే నేను మరణించలే, మరణాన్ని అధిరోహించాను. నా మానసిక శక్తిని అదుపులోనికి తీసుకుని నా మానసిక శక్తిని మరి ఆ తెచ్చుకునే విద్యను నేను నేర్చుకుని ఈ యొక్క
శరీరాన్ని అధిగమించి మనసు స్థితిలో చైతన్యము శక్తి ఆ రెండింటిని నా అధీనంలో ఉంచుకుని ఈ భూమి మీద ఏ రూపాన్నైనా సరే ధరించడానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని నేను పొందాను. కాబట్టి నాకు మరణం లేదు. ఈ శరీరాన్ని నేను మనసు స్థాయికి తీసుకెళ్ళాను అంటే ఇక్కడ రామ్తా ఏం చెప్తారంటే ఈ శరీరం దేని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది. శరీరం దేని ద్వారా ఏర్పడింది? మనకి పంచభూతాత్మకమైనది మనకు తెలుసు. పంచభూతాత్మైనది. ఈ శరీరం దేంతో ఏర్పడింది? ఇంకా పంచభూతాత్మము ఒక పదార్థ రూపంలో సంతరించుకున్నాయి. పంచభూతాలు ఏవి కంటికి కనబడవు మనకి, ఒక భూమి తప్పితే. మిగిలినవి కూడా మనకి వాటి యొక్క ఫ్రీక్వెన్సీలు వేరు, అవి మన కంటికి కనబడనటువంటివి అవి. కానీ ఈ కంటికి కనపడనటువంటి వాటిని కంటికి కనపడేటువంటి ఈ భూమి యొక్క తత్వము ఇవన్నీ కూడా పదార్థ రూపాన్ని సంతరించుకుని అణువుల రూపంలో మన శరీరంలో కొన్ని కోటాను కోట్ల అణువుల యొక్క సముదాయంతో రూపం ఏర్పడింది. అందరికి తెలిసిందే మనకి అణువుల యొక్క సముదాయం. అణువుల యొక్క సముదాయంతో ఈ శరీరం ఏర్పడింది. కాబట్టి ఎప్పుడైతే నేను మరణాన్ని అధిరోహించాను అని చెప్పాడో ఆ అధిరోహణం అంటే ఏంటంటే తిరిగి మళ్ళీ ఈ పదార్థ రూపాన్ని దాని యొక్క యథార్థమైనటువంటి అవ్యక్తంగా ఉన్నటువంటి స్థితిలో మనస్సు స్థాయి అంటే అదే అనమాట. మనస్సుకు రూపం లేదు కాబట్టి దానికి మనం ఏది పదార్థ రూపం లేదు కాబట్టి శరీరానికే పదార్థం కాబట్టి ఆ స్థాయికి తన ఆలోచన విధానాన్ని తన యొక్క ఆలోచన ఆ స్థాయికి తీసుకెళ్ళి ఈ యొక్క పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని అధిగమించి ఎన్ని వేల సంవత్సరాలు 35,000 సంవత్సరాలుగా నేను ఈ భూమి మీద ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని లోకాల్లోనూ కూడా ఎరుకతో నేను ప్రయాణం చేశాను. నేను అతి సామాన్యమైనటువంటి నికృష్ట జీవితం గడిపినటువంటి నేను నా జ్ఞానంతో నాకే గురువు లేడు. నా స్వయం ఆలోచన విధానం ద్వారా నా స్వయం ప్రజ్ఞ ద్వారా నేను దీన్ని సాధించాను, మరణాన్ని అధిరోహించాను. ఈ ప్రయత్నంలో నేను స్వేచ్ఛ పొందాను, ఆనందాన్ని పొందాను, అపరిమితమైనటువంటి అపారమైనటువంటి జీవితాన్ని నేను గ్రహించాను. తర్వాత ఎందరికో ఈ స్థితి ప్రాప్తించింది అని చెప్తారు. ఇంతకీ ఈ చెమట ఎవరి ద్వారా చెప్తున్నాడు? మరి 35,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రామ్తా మరి ఇప్పుడు ఎలా మనకు అందుబాటులో వస్తున్నాడు అంటే అమెరికాలో వాషింగ్టన్ సిటీ దగ్గర యామ్ అనేటువంటి ఒక ప్రదేశంలో జేజెడ్ నైట్ అనేటువంటి ఒక స్త్రీ ద్వారా మొట్టమొదటిసారిగా ఈ భూమి మీద ఛానలింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా రామ్తా ఈ సందేశాలని తన యొక్క మెసేజెస్ ని ఆ ఛానలింగ్ అనే ప్రక్రియ ద్వారా జేజెడ్ నైట్ అనేటువంటి స్త్రీమూర్తి ద్వారా మనకి అందిస్తున్నాడు అనమాట. సో నేను ఏది చెప్పినా కూడా నా అనుభూతి సారవస్వంలోంచి నా అనుభూతి స్థితిలోంచి నేను చెప్తాను. నా అనుభూతి చెందింది ఏదైతే ఉందో అదే నేను మీకు చెప్తాను. కాబట్టి దీంట్లో కట్టుకథలు లేవు, ఊహాజనితాలు లేవు. ఖచ్చితంగా నేను ఏ జ్ఞానం పొంది ఈ స్థితి చేరుకున్నానో ఆ జ్ఞానాన్ని నేను మీకు బోధిస్తాను అని చెప్పని మనం చెప్తారు. కాబట్టి మనం ఈ మాస్టర్ ఆ జేజెడ్ నైట్ అనేటువంటి ఆ యొక్క మాస్టర్ ద్వారా 1972 సంవత్సరం నుంచి ఈ టీచింగ్స్ అనేటువంటివి స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి 42 సంవత్సరాలుగా ఇప్పటి వరకు కూడా అక్కడ టీచింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. దీని మీద మరి ఇది మనం ఎందుకు నమ్మాలి? ఆయన చెప్పింది మనం ఎందుకు నమ్మాలి అంటే మళ్ళాను ఒక 12 మంది శాస్త్రవేత్తలు, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప శాస్త్రవేత్తలు అందరూ కూడా ఒక 12 మందిని తీసుకువచ్చి ఈ యొక్క జేజెడ్ నైట్ మీద రీసెర్చ్ చేస్తారనమాట. అంటే జేజెడ్ నైట్ అనేటువంటి ఆ స్త్రీమూర్తి ఎప్పుడైతే తన టీచింగ్ స్టార్ట్ చేస్తుందో అంతకు ముందు తన యొక్క చైతన్యము, నాడులు, వీటిలో రక్త ప్రసరణలు ఇవన్నీ కొలిచారు. అలాగే
ఆ ఛానలింగ్ జరిగిన తర్వాత రామ్తో మాస్టర్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా అయితే తనలో మార్పులు జరిగినాయో, హావభావాల్లో మార్పులు జరిగినాయి, అలాగే తన నాడీ మండల వ్యవస్థలో, రక్త ప్రసరణ వ్యవస్థలో, వాయిస్ టోన్లో ఇవన్నీ కూడా మారిపోయినాయి. ఫీమేల్ వాయిస్ అలా మేల్ వాయిస్ లోకి అలా ఇవన్నీ మారిపోతాయి. అలా శాస్త్రవేత్తలు రూఢి చేశారు. ఇది ఒక మాయ కాదు, ఇది ఏది కాదు, నిజంగా ఇక్కడ ఛానలింగ్ అనేటువంటి ఇంకొక సోల్ దీంట్లోకి ప్రవేశించింది అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేశారు. అప్పుడు అది ఇదంతా కూడా ఇంతకు ముందు తన 35,000 సంవత్సరాలు తన రిలేషన్ ఎవరో ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు నేను నీకు సమయానుకూలంగా నేను నీకు వచ్చి చెప్తానని చెప్పానని అనడం మూలాన ఆ స్త్రీమూర్తిని ఆ జేజెడ్ నైట్ అనేటువంటి ఆయన్ని ఉపయోగించుకుని చెప్తాడనమాట. సరే, ఆయన చెప్పేదంటే అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు ఎంతో విలువను ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న వాళ్ళని చెప్పడం కోసమే నేను వచ్చాను. మనమందరం కూడా ఎంతో గొప్పవాళ్ళు మీరందరూ. ఇప్పుడు దగ్గర నేను ఏమో మామూలుని, నేను చేయగలను, నేను మామూలు ఒక మనిషినే కదా, ఒక స్త్రీనే కదా, నేనేం చేయగలను అని మీరందరూ కూడా అనుకుంటూ ఉన్నారు కదా. అలా కాదు, మీరు ఎంతో విలువను ప్రాముఖ్యాన్ని సంతరించుకున్న వాళ్ళేనని చెప్పడం కోసమే నేను వచ్చా. కాబట్టి మన గురించి మన స్వస్వరూప జ్ఞానం గురించి చెప్తాడు అంతా కూడా. తన స్వస్వరూప జ్ఞానం గురించి తెలుసుకుని ఏ స్వస్వరూప జ్ఞానాన్ని అయితే తను సంతరించుకున్నాడో ఆ స్వస్వరూప జ్ఞానమే మనం కూడా తెలుసుకోవాలని చెప్పిన ఆయన యొక్క ఆకాంక్ష. దానికి సహాయం చేయడం కోసమే నేను వచ్చాను. మీ జీవితం, మీలోకి వస్తున్న ఆలోచనలు, వాటిని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? ప్రతి మనిషికి ఎన్నో ఆలోచనలు వచ్చేస్తుంటాయి. ఆలోచనలు వచ్చిన తర్వాత నేను చేయగలను అంటారు, చేయలేనంటారు, పక్కన పెట్టేస్తుంటారు, ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. ఇవే దైవం అని మీరు అంటున్న జీవాధార శక్తి, తెలివితేటలు, ఇవన్నీ కూడా ఆ ఆలోచనలు ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆ మూలాధారమైనటువంటి ఆ శక్తి నుంచి మీలోకి వస్తున్నాయి. మరి ఇప్పటికి కూడా ఎన్నో తలాలు ఉన్నాయి, ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ అన్నిటి నుంచి కూడా ఆ మూలాధారం నుంచి శక్తి ప్రసరిస్తూ ఉంటుంది. కాబట్టి మీలో ఎందరో ఎప్పుడో మర్చిపోయిన మీ వారసత్వాన్ని గుర్తు చేయడానికే నేను ఇక్కడికి వచ్చాను. మీరందరూ ఎవరనుకుంటున్నారు? మీరందరూ ఒక సాధారణమైనటువంటి భౌతిక శరీరాన్ని ధరించినటువంటి మనిషి మీరు అనుకుంటున్నారేమో. కాదు, మీ వారసత్వాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. ఇక్కడ వారసత్వం అంటే మాస్టర్స్ మన అందరికీ తెలుసు కదా. మన వారసత్వం అంటే మేము ఏం చెప్పుకుంటాం? నేను, నా తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతలు, ఇంకా చెప్పుకుంటూ మనం ఏం చెప్పుకుంటాం? మనందరికీ ఈ ప్రవర్లో ఏమొస్తుందంటే చివరికి మనకు ఒక ఋషి వస్తాడు మనకి. దాన్ని మనం ఏమనుకుంటాం? మన యొక్క వంశ ఋషి, మా కుల గురువు, ఇలా రకరకాలు చెప్పుకుంటూ ఉంటాం మనం. ఆ చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆ ఋషి దగ్గరికి వెళ్ళి మనం ఇల్లు అవుతాం, ఆ ఋషి సంతానము అని చెప్పి మనం అనుకుంటాం. అలా మీ వారసత్వం గుర్తు చేయడానికి మనం అక్కడితో ఆగిపోతాం. ఋషి దగ్గర నుంచి ఋషి సంతానం అని. ఇంకా ముందుకు వెళ్తే మనందరికీ తెలుసు, మనమందరం సృష్టించినటువంటి వాడు ఎవరు? బ్రహ్మ యొక్క తనయులు మనమందరం. అంతే కదండి. బ్రహ్మ యొక్క సృష్టికర్త అయినప్పుడు బ్రహ్మేగా మనకు తండ్రి, మనమందరం తనయులమేగా, స్త్రీ అవ్వచ్చు, పురుష అవ్వచ్చు. కాబట్టి మీ యొక్క వారసత్వాన్ని గుర్తు చేయడానికి నేను వచ్చాను. దైవం అంటే మీకున్నటువంటి ఆదరణ ఏదైతే ఉన్నదో అది మీరు కూడా అలాంటి వాళ్ళే. ఒక దైవం నుంచి నువ్వు ఆవిర్భవించినప్పుడు నువ్వు కూడా దివ్యుడివే. మన ప్రతిసారి చెప్తారు కదా, మనకేం చెప్తారు? ఫస్ట్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ గాడ్స్ అయిపోయింది. మన ప్రతిసారి సింపుల్ గా చెప్పారు, మనకి అందించారు. దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ మై డియర్ గాడ్స్ నుంచి యు ఆర్ గాడ్ అనే స్థితికి మనం తీసుకెళ్తాం. సో మనము మెడిటేషన్ లో ఒక లెవెల్ వరకు మనం నేర్చుకుంటే నాలెడ్జ్, దాని నెక్స్ట్ లెవెల్ నాలెడ్జ్ ఈ రామ్తా నాలెడ్జ్ అనేది మనకు అందిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, యు ఆర్ గాడ్, ఐ ఆమ్ గాడ్, యు ఆర్ గాడ్ అనేటువంటి స్థితికి మనల్ని తీసుకువెళ్తుంది రామ్తా మాస్టర్. ఆ గాడ్ స్టేట్ లో ఎలా ఉంటుంది, ఆ గాడ్ స్టేట్ గురించి మనకి ఒక అద్భుతంగా చెప్తూ ఉంటారు అనమాట. సో మనము
ఈ రామ్తా దాంట్లో ముఖ్యంగా ఆయన ఎన్నుకున్నటువంటిది ఈ భౌతిక ప్రపంచం అనేటువంటిది. ఈ భౌతిక ప్రపంచంలో మనకి మన వారసత్వం గురించి అన్నాడు. మన వారసత్వం ఎక్కడి నుంచి అంటే ఒక బ్రహ్మ దగ్గర వరకు కూడా వెళ్ళి ఆగకుండా దాన్ని మించి మనమందరం కూడా ఒక శూన్యం నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళం. సో ఫస్ట్ పాయింట్ రామ్తా 4 పాయింట్స్ గురించి చెప్తాడు. దాన్ని రామ్తా 4 పిల్లర్స్ అని చెప్పని అంటారు. మీరందరూ నిన్న మనం ఒక బుక్ తెచ్చుకోమని పెట్టాము. మీరు మెసేజ్ పెట్టారో లేదో తెలీదు. ఒకసారి ఆ రామ్తా 4 పిల్లర్స్ గురించి మాస్టర్స్ మీ అందరూ కూడా నిదానంగా చక్కగా అది ఒకసారి రాసుకోండి. ఫస్ట్ పిల్లర్, ఇప్పుడు సపోజ్ మనం ఒక ఇల్లు కట్టాలనుకున్నాం అనుకోండి, ఇల్లుకి మనం ఒక 10, 12, 14, 16, 20 పిల్లర్స్ అలా వేస్తాం. ఇన్ని పిల్లర్స్ కాకుండా ఒక ఇంటికే మనం ఎన్ని పిల్లర్స్ వేస్తే, సపోజ్ ఈ భూతలానికి ఈ భూమి మొత్తానికి పిల్లర్స్ వేయాలనుకుంటే, అన్ని పిల్లర్స్ తీసేసి ఒకే పిల్లర్ వేయాలనుకుంటే ఆ పిల్లర్ ఎంత బలమైంది అయి ఉండాలి మేడం? ఒక పిల్లరే ఈ భూమి మొత్తం నిలబడాలంటే. అలాంటి పిల్లర్స్ గురించి ఫస్ట్ పిల్లర్ గురించి చెప్తాడు. ఉన్నదంతా కూడా వైడ్నెస్, శూన్యం, శూన్యత్వం. ఇది ఫస్ట్ పిల్లర్ రామ్తా దాంట్లో. ఈ మొత్తం నాలెడ్జ్లు తను ఇచ్చినటువంటి ఈ 42 సంవత్సరాల దాంట్లో ఈ 4 పిల్లర్స్ గురించి ఆయన మొత్తం చెప్తూ ఉంటాడు. వైడ్నెస్, శూన్యం. శూన్యం నుంచినే ఈ సృష్టి అనేది ప్రారంభించబడింది. దాని గురించి రేపు ఇంకా క్లియర్ గా చెప్పుకుందాం. మనకు టైం ఉంది, పర్మిషన్ ఉంది కాబట్టి. ఓకే, కాబట్టి ఫస్ట్ పిల్లర్ వైడ్నెస్, రెండవది చైతన్యము మరియు శక్తి, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేటింగ్ 7 levels ఆఫ్ రియాలిటీ. కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ, చైతన్యము మరియు శక్తి, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేటింగ్. ఈ భూమి మీద ఏది జరగాలన్నా సరే, క్రియేటింగ్, సృష్టించబడాలన్నా చైతన్యము మరియు శక్తి యొక్క కలయికల ద్వారా క్రియేటింగ్ 7 levels ఆఫ్ రియాలిటీ. మన రియాలిటీ 7 levels లో ఉంటుంది. ఆ 7 levels కంటే మనం 7 లోకాలు ఇలా అదే చెప్పుకుంటూ ఉంటాము. 7 ఫ్రీక్వెన్సీస్, 7 కాన్షియస్ లెవెల్స్ ఇలా ఉన్నాయి. సో అవన్నీ కూడా సృష్టించబడాలి అంటే నువ్వు చైతన్యము మరియు శక్తి అనే దాన్ని ఉపయోగించుకుని ఈ 7 levels ఆఫ్ రియాలిటీని మనం సృష్టించుకుంటాము. దాని కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేటింగ్ 7 levels ఆఫ్ రియాలిటీ. ఇది సెకండ్ పిల్లర్. ఈ సృష్టిలో ఏదైనా సరే, ఏది జరగాలన్నా సరే చైతన్యము శక్తి యొక్క కలయిక ద్వారా మాత్రమే అది సంభవించి తీరుతుంది. అది ఎలాంటిదైనా సరే చైతన్యము మరి యొక్క శక్తి యొక్క కలయిక ద్వారా. మూడోది సూటిగా చెప్తున్నాడు మన మీద. ఫస్ట్ది వైడ్నెస్, రెండోది కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేటింగ్ నేచర్ ఆఫ్ రియాలిటీ, మూడోది యు ఆర్ గాడ్. ఆ దైవం నువ్వే స్వయానా. యు ఆర్ గాడ్, యు ఆర్ గాడ్. ఎస్, ఐఎమ్ గాడ్ అనుకోండి అందరం. ఎస్, ఐఎమ్ గాడ్. ఆ యు ఆర్ గాడ్ అనేటువంటి దాని గురించి తను విశేషంగా చెప్తూ ఉంటాడు అన్నమాట. అలాగే అతి ముఖ్యమైనది నాలుగోది మేక్ నోన్ ద అన్నోన్. మేక్ నోన్ ద అన్నోన్. మేక్ నోన్ ద అన్నోన్ అంటే అన్నోన్ మనకి ఇంతవరకు మన అనుభవంలోకి రాలేదు, మన ఊహకు రాలేదు, మనకి ఏదీ తెలియదు. ఒకప్పుడు 200 సంవత్సరాలకి పూర్వం ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడాలి అంటే కేవలము మనుషులు ఎదురుపడినప్పుడు మాత్రమే మాట్లాడుకునేవాళ్ళు. అప్పుడు ఊహల్లో కూడా ఒక టెలిఫోన్ వ్యవస్థ ఉందనేది తెలియదు. ఒక 250 సంవత్సరాల క్రితం. అప్పటికి అన్నోన్. ఒక 1000 సంవత్సరాల క్రితం ఒక మనిషి కొంచెం దూరం వెళ్ళాలంటే, పోనీ 250 సంవత్సరాలు, 200 సంవత్సరాల క్రితమే ఒక మనిషి ఇంకొక దూరం వెళ్ళాలి అంటే ఒక సైకిల్ అనేటువంటి ఒక మనకి ఆయుధం, ఒక సైకిల్ అనేటువంటి ఒక వాహనం మనకు ఉంటుందనేది ఒక ఊహలో కూడా మనకి రాదు, లేదు. ఒక ఎడ్ల బండి, ఎడ్లని ఈ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు ఒక వాహనం లాగా
ఒక నీ చేనులో ఒక వ్యవసాయం చేయటానికి అనే దానికి మన ఊహల్లో కూడా అంతకుముందు లేదు. అన్నోన్. ఒక యాపిల్ పండు భూమి మీద పడినప్పుడు దానికి ఉన్నటువంటి రిలేటివిటీ, ఆ యొక్క ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నదో అంతకుముందు కూడా నేచర్ లో ఉన్నది, కానీ మన ఊహకు కూడా తెలియదు. దాని రిలేటివిటీ ద్వారా ఇన్ని రకాలు ఇప్పుడు భూమి మీద జరుగుతున్న అంతా కూడా దాని ద్వారా అలాంటిది. మరి ఆ యాపిల్ పండు సిద్ధాంతం అనేది మనందరికీ తెలిసిందే, న్యూటన్. సో కాబట్టి ఒకప్పుడు తెలియనిది తెలుసుకోవాలి అనేటువంటిది. కాబట్టి ఇప్పుడు అసాధ్యం అనుకునేది, ఇప్పుడు ఏదైతే అసాధ్యం అనుకుంటామో దాని గురించి తెలుసుకోవటం, దాని గురించి మన అనుభవంలోకి తెచ్చుకోవటం. మేక్ నోన్ ద అన్నోన్. సో నీ ఊహల్లో, నీ ఆలోచనలో ఏదైనా వచ్చినప్పుడు ఇది నాకు తెలియట్లేదు అనుకున్నప్పుడు దాన్ని తెలుసుకోవాలి. దాని గురించి అది సంభవమే, అది కూడా సంభవమే. ఇప్పటికి నీకు అన్నోన్గా ఉంది. మనిషి గాలిలో ఎగరలేడు, అన్నోన్. తర్వాత నోన్ అవ్వచ్చు దాని మీద మనం ప్రాక్టీస్ చేస్తే. ఒక విమానం అలాగే సృష్టించబడింది కదా, ఒక అన్నోన్. ఒకప్పుడు అన్నోన్, ఇప్పుడు నోన్. ఎవ్రీబడి నోన్. ఒకప్పుడు ఓన్లీ టెలిఫోన్ మాత్రమే సాధన ఉపయోగించేవాళ్ళు. అప్పట్లో అసలు ఒక సెల్ ఫోన్ అంటే అన్నోన్. మనసులో భావాల్లో ఉండేది అందరికీ కూడా. ఒక మనిషి ఎక్కడున్నా మాట్లాడాలి, ఏ దేశంలో ఉన్నా మాట్లాడాలి, ఏ గ్రహంలో ఉన్నా మాట్లాడాలి, వాళ్ళ సాధ్యం. ఒకప్పుడు అన్నోన్, ఈ రోజు నోన్. సో అన్నోన్ అనేది ఎక్కడా లేదు, నోన్లోకి తెలియపరుచుకుంటాం. అదే మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము. అన్నోన్ నోన్ గా చేసుకుంటమే ఇదే నిర్వాణానికి మార్గం. దీన్నే నిర్వాణము అంటారు. ఒక శూన్య బిందువు వద్దకు మనం తిరిగి చేరుకోవాలి అంటే, ఏ శూన్య బిందువు నుంచి అయితే మనం ప్రారంభించి ఈ భూమి మీద జన్మ తీసుకున్నామో తిరిగి మనము మన ప్రయాణాన్ని ఒకసారి అందరూ కూడా మీ చేత్తో అనండి. ఒక పాయింట్ శూన్య బిందువు నుంచి మనము భూమి మీదకి దిగి వచ్చాము. క్రాస్ యాంగిల్, మన పిరమిడ్ యాంగిల్లో మీరు ఒక ట్రయాడ్ గీయండి. దీన్ని ట్రయాడ్ అంటారు. ఒక శూన్య బిందువుని చూసుకోండి, చేత్తో పెట్టుకోండి, మీ పేపర్ మీద పెట్టుకోండి, దాన్ని కిందకి డ్రా చేయండి. ఈ భూమి మీదకి వచ్చాము, జన్మ తీసుకున్నాము. ఇక్కడ అనేక అన్నోన్స్ నోన్గా చేసుకుంటూ అనుభవిస్తూ మనం ఆ అనుభవాలు తీసుకుంటూ ఈ జన్మలో ఈ రోజున ఇప్పుడు నేను నా గురించి ఆ దైవం నేనని పరిపూర్ణంగా నేను స్వాగతించి దాన్ని ఆమోదించి, నేను ఏ రోజునైతే దాన్ని నేను పరిపూర్ణంగా ఆమోదించానో ఆ రోజునే తిరిగి నా యొక్క అసెండ్, నేను తిరిగి మళ్ళీ నా ఓధముఖంగా నా తండ్రి దగ్గరికి, ఆ శూన్య బిందువు దగ్గరికి నా ప్రయాణం. ఇప్పుడు ఏమొచ్చిందో చూడండి, యాంగిల్ ఏమొచ్చిందో. దిస్ ఈస్ కాల్డ్ పిరమిడ్. ఇది పిరమిడ్. ఈ పిరమిడ్ ఇదే నిర్వాణానికి మార్గం. పైనుంచి భూమి నుంచి దిగొచ్చాం. మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటిదో మొట్టమొదటి మనం చెప్పుకున్నాం. మానవ జీవితం యొక్క లక్ష్యం ఈ యొక్క మానవ జాతి విమోచనానికి తమ దివ్యత్వాన్ని స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. ఇప్పుడు చెప్పండి, మన దివ్యత్వం, మన యొక్క మానవ జీవితం యొక్క స్మరించడం మాత్రమే ఏకైక మార్గం. అవునా కదా? మనం ఎక్కడి నుంచి, ఏ సూర్య బిందువు నుంచి అయితే ప్రారంభించామో తిరిగి ఈ భూమి మీదకి వచ్చాము, అనుభవాల అన్నోన్ చేసుకుంటున్నాము. ఈ రోజున ఇప్పుడు ఈ క్షణంలో స్వయాన ఆ తండ్రి ఆ శూన్య బిందువు దగ్గరికి నా ప్రయాణం. నేను శూన్య బిందువు దగ్గర నుంచి నేను వచ్చాను, తిరిగి ఆ శూన్య బిందువు దగ్గరికి వెళ్ళటమే నా యొక్క ధ్యేయము. ఈ అనుభవ సారంతో నేను అక్కడికి చేరుకుంటమే. ఇది పిరమిడ్ కంప్లీట్ అయిందా లేదా? అయిపోయింది, కంప్లీట్. సో ఈ విధంగా ఒక వ్యక్తి తను తెలియనిది తెలుసుకుంటూ దాని అనుభూతిని శూన్యత్వం దగ్గరకు తీసుకువస్తూ, శూన్యత్వంలోని తీసుకువెళుతూ తను ఒక శాశ్వత ప్రాజ్ఞుడిగా ఈ భూమి మీద పరిపూర్ణుడుగా అవుతాడు. ఎప్పుడైనా అంటే తన జీవత్వాన్ని స్మరించినప్పుడు. ఇది ఒక సింపుల్ గా చెప్పుకున్నాం మనం. ఇది చాలా ఒక అద్భుతమైంది కాబట్టి సరే, ఈ రోజు మనకి ఇచ్చిన టైము అయిపోయింది మేడం, 9:46. సో ఒక దీనికి సంబంధించిందే ఒక మెడిటేషన్ తర్వాత చేస్తాను. ఎవరన్నా ఒకరిని
ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గా పోనీ చెప్పించండి సరిపోతుంది. క్వశ్చన్స్ ఆన్సర్స్ అని కాకుండా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గా చెప్పిస్తే తర్వాత మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాం. కొంతమంది మెడిటేషన్ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. క్లోజ్ చేయాల్సినటువంటి లేకుండా టైం ప్రకారం మీరు క్లోజ్ చేసుకున్నా కానీ వాళ్ళు నేను చెప్పినటువంటి ఒక మెడిటేషన్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. సో ఏదైనా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గా చెప్పుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఉంది. మేము ఇంకొక లోకానికి వెళ్ళిపోయాం అసలు. మీ స్పీచ్ ద్వారా ఇంకో లోకానికి వెళ్ళిపోయామండి. అంత అద్భుతంగా ఉంది. మనల్ని మనం గుర్తించడమే, నువ్వు ఎవరు అని తెలుసుకోవడమే అంత సారం అంతా కూడా అద్భుతంగా ఉంది. చాలా అసలు మీరు చెప్తూ ఉంటే అది ఊహించుకుంటే ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలాంటి ప్రాంతంలో పుట్టాడు, ఎలాంటి దగ్గర నుంచి వచ్చాడు, ఆయన క్వశ్చన్ వేయడం కానీ దానికి ఆ పరమాత్మ ఆన్సర్ ఇవ్వడం కానీ అదంతా కూడా మాకు అంటే ఊహించుకున్నట్టే ఉంది సార్. తెర వెనక జరుగుతా ఉన్నట్టే ఉంది మీరు చెప్తుంటే. చాలా అద్భుతంగా ఉంది. కొత్తగా కూడా విన్నాం సార్ ఇదంతా కూడా. థ్యాంక్ యూ మేడం. అయితే మీరు అందరూ కూడా బుక్స్ ని మీరు షూర్ సార్, ఖచ్చితంగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. అందుబాటులో ఉన్న బుక్ స్టోర్ ఎవరైనా సరే దీన్ని రామ్తా అంటే ఎవరైనా తెప్పించి పెడతారు. ఓకే. అందులో రామ్తా తన మీరు ఆయన యొక్క రూపాన్ని ఇంకా చెప్తారులేండి. ఇంకా ఆయన మనం రేపు చెప్పుకుందాం. లేదంటే కొన్నాళ్ళు కంటిన్యూ చేయడానికి కూడా నేను రెడీనే. కొన్నాళ్ళు ఇంకా మన మాస్టర్ కూడా ఇంకా వేరే మేడం ఉన్నారు. మేడం కూడా మనకి అవసరమైతే ఇంకో 2-3 days 4 days అయినా అలా కంటిన్యూ చేసుకోవచ్చు. కొంత నాలెడ్జ్ అండర్స్టాండ్ అయ్యేంత వరకును ఒక 5 to 10 days 15 days అయినా సరే కంటిన్యూ మీ మీ వెసులుబాటు చూసుకుంటే కంటిన్యూ చేద్దాము. అద్భుతమైన ఆలోచన. ఓకే, మాట్లాడచ్చు మేడం. ఓకే, మీనా కుమార్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ నేను కూడా 2000 నవంబర్ లో వచ్చినాను సార్ ధ్యానంలోకి. ఇప్పుడు మీరు చాలా అద్భుతంగా రామ్తా సార్ యొక్క విజ్ఞానాన్ని తెలియజేశారు. ఎలా అంటే మమ్మల్ని 35,000 సంవత్సరాల కిందకి అలా తీసుకొని వెళ్ళిపోయారు సార్. నిజంగా చాలా బాగుండింది, చాలా అద్భుతంగా చెప్పారు. పత్రి సార్ కూడాను ఒక్కొక్క క్యాసెట్ లో చెప్తా ఉన్నప్పుడు సారు రామ్తా అన్న అద్భుతమైన జ్ఞానాన్ని ఆ బుక్ ని చదవండి అని అంత బాగా చెప్పేవారు సార్. నిజంగా అప్పుడేమో నేను తీసుకున్నాను సార్ రామ్తా బుక్, చదివాను. ఇంకా స్టార్టింగ్ లోనే నాకు అస్సలు ఏమీ అర్థం కాలేదు. ఒక రకమైన హెడేక్ వచ్చేసింది, ఏది అర్థం కాలేదు. తర్వాత నేను అది చదవనే లేదు సార్. మొన్న ఒక 1 month బ్యాక్ అవును రామ్తా బుక్ మళ్ళీ చదవాలా, ఇప్పుడు ఇంత 24 years అయింది కదా, అర్థం అవుతుందేమో అని అనుకున్నాను. ఇప్పుడు మీ ద్వారా నిజంగా తెలియజేసినందుకు ఇప్పుడు చదవాలనిపిస్తుంది సార్. నిజంగా ఇది ఫస్ట్ ఈ బుక్ చదవాలని అనుకుంటున్నాను సార్. నిజంగా ఎంత అద్భుతంగా ఉంది వీరందరి జ్ఞానంతోనే. అందుకనే సార్ ఎప్పుడు వీఆర్ గాడ్స్, ఐఎమ్ గాడ్, వీఆర్ గాడ్స్ అనే చెప్తా అంటారు. కాబట్టి మనం అందరూ ఈ జ్ఞానాన్ని నిజంగా ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మాత్రం చాలా కృతజ్ఞతలు సార్. నిజంగా చాలా మనం ఎప్పుడైతే ఇది సాధన చేస్తూ ఉంటామో మనకు అప్పుడు జ్ఞానం కూడా బాగా అర్థమవుతుంది సార్. నాకు గుప్త జ్ఞానం కూడా అంతే సార్. స్టార్టింగ్ లో అర్థం కాలేదు సార్. తర్వాత నేను అది కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈజీగా అర్థమైంది. ఈ బుక్ అప్పుడు ఎందుకు నాకు అర్థం కాలేదో అనిపించింది సార్. ఎందుకంటే మనం సాధన చేస్తున్న కొద్దీ మన ఆత్మ ఎదుగుదల ఉన్నప్పుడు అది మనకు అన్ని అర్థం అయిపోతా అంటే, అందుకనే సార్ ఫస్ట్ సాధన చేయండి అని చెప్తారు కదా. చాలా బాగుంది సార్. మీకు ఒక చిన్నది మేడం, మీకు ఒక చిన్నది. మీరేం చేస్తారంటే ఇంట్రడక్షన్ చదవకండి. సువర్ణాధ్యాయం దగ్గర నుంచి చదవండి. ఇంట్రడక్షన్ 10 pages ఉంటుంది. అత్యద్భుతం అది. అద్భుతం అనేది బుక్ మొత్తం సారాంశం అంతా ముందు దాంట్లో మనకి ఇచ్చారు ఇంట్రడక్షన్ లో. అందువల్ల మీరేం చేస్తారంటే దాన్ని పక్కన పెట్టేయండి. నేను రామ్తాను అనేటువంటిది, సువర్ణాధ్యాయం అనేటువంటిది ఇక్కడి నుంచే స్టార్ట్ చేయండి. బ్యూటిఫుల్ గా అర్థమైపోద్ది. మొత్తం మీకు ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఇంకా మీకు బాగా అర్థమైపోద్ది మేడం. చదవండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మామూలు సామాన్యం కాదండి. ఒక మానవుడు ఏం చేయదలుచుకున్నాడు, ఎంతవరకు వెళ్ళగలడు, తన యొక్క సంకల్పాల ద్వారా దేన్ని ఎలా సాధ్యం చేసుకోవచ్చు, సశరీరంగానే ఎలా ఈ భూమి మీద నుంచి
మరణం అనేది లేకుండా ఏ మరణం భయం, ప్రతి వాళ్ళు మరణం 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 అంటారు. మరణం అనేది లేనే లేదు, మరణం అనేది లేదే లేదు. అదంతా కూడా మీ ఒరిజినల్ గా మీరు మీ సనాతనంలో అసలు మరణం అనేది లేదు. మనకి ఉన్నటువంటి పురాణాలు కానీ ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయి? చిరంజీవత్వము, చిరాయువు ఇలాంటివే మనకి మన ఎవరన్నా ఆశీర్వదించిన చిరాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తారు. అవి పదాల్లో మిగిలిపోయింది, పదాలు కాదు, అవి వాస్తవం. అది వాస్తవం, అది ప్రాక్టికల్ గా నేను దాన్ని సాధించాను అని అంతా చెప్తాడు. మనమందరం కూడా దానికి అర్హులమే అర్హులమే అని పదే పదే చెప్తాడు అనమాట. సో అవును నాతో సార్. ఫస్ట్ పత్రి సార్ కూడా నా అదే సార్ చెప్పాను, మనము చచ్చినా చావము అని చెప్తా అంటారు. ఆ ఫస్ట్ అర్థం కాలేదు సార్. అంటే ఇక్కడ లేవంటే అక్కడ ఉంటాం, అక్కడ లేవంటే ఇక్కడ ఉంటాం, మరి ఇంకెక్కడ మనకు చావు అనేది ఉంది అనేది. ఆ తర్వాత మీరు అది ట్రయాంగల్ కి చెప్తున్నారు కదండి సార్, శూన్య బిందువు నుంచి మనం రావడము, తర్వాత సాధన ద్వారా తర్వాత అసెండింగ్ కావడము, అలా అది మన యొక్క జీవన ప్రణాళిక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. కాబట్టి ఇదే పిరమిడ్ యొక్క ఉద్దేశం అని చెప్తున్నారు కదా, అది కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. ఫస్ట్ టైం విన్నాము, చాలా చక్కగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత మంచి విజ్ఞానాన్ని మాకు అందించినందుకు. ఇక్కడ మీరు మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ మేడం, ఏమనుకోవద్దు. చిన్న కరెక్షన్స్ మేడం. ఫస్ట్ టైం చిన్న కరెక్షన్ ఏంటంటే, పత్రి సార్ చెప్పిన దాంట్లోంచి మనం ఇక్కడ లేకపోయినా అక్కడ ఉన్నానంటాం కాదు. రామ్తా మాస్టర్ ఏం చెప్తాడంటే, ఇక్కడే ఈ శరీరంతోనే నువ్వు ఎంతకాలమైనా ఉండొచ్చు. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. ఈ శరీరాన్ని ఇప్పుడు నీకు 60 ఏళ్ళు వచ్చినాయా, 70 ఏళ్ళు వచ్చినాయా, మీరు మన లెక్కల్లోనే నేను 90, 100, మా నాన్న 110, మా తాతగారు 150, మీరు ఒకవేళ అంతవరకు మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ తాత మహర్షులు 50,000, 60,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు బతికారయ్యా బాబు. మరి అది కూడా నీ తరాలుగా అయ్యిందో నువ్వు గుర్తు తెచ్చుకోవు. కాబట్టి నీ మైండ్ ఇక్కడ పరిమితం అయిపోయింది, దాన్ని ఓపెన్ చేయాలి అని చెప్పానని మనకి దానికి కావలసినటువంటి అద్భుతమైన జ్ఞానం, ఆ చిరంజీవత్వం గురించి అద్భుతమైన జ్ఞానం ఇస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఈ శరీరంతో ఎంతకాలమైనా జీవించవచ్చు. వద్దు అనుకున్నప్పుడు ఇందాక ఏ అధిగమించి ఏ మనసు స్థాయికి తీసుకెళ్లి అధిరోహణం చేశానన్నాడో, మనం ఆ రూపంలో అయినా సరే మన చైతన్యము శక్తి మన ఎరుకలో ఉంటది. కానీ మనం మనసు స్థాయిలో ఉంటాము. శరీరం ఏ రూపానైనా ధరించుకోవడానికి, మరణం అనేది మన అనుభవంలోకి లేని విధంగా మనం జీవించవచ్చు ఈ శరీరంతో. కాబట్టి అర్థం అవటం ముఖ్యం, మాటలు కాదు. ఎవరైనా ఈవెన్ పత్రిసార్ అనొచ్చు, ఇంకొకరవచ్చు, మనం ఏ పేర్లు వద్దు. దీన్ని సాధించినటువంటి వాళ్ళు మనం ఇప్పటికీ తెలుసుకున్నటువంటి ఆంజనేయుడు ఉన్నాడు, ఇప్పటికీ జీవించినటువంటి శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఇప్పటికీ జీవించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, ఇప్పటికీ జీవించి ఉన్నటువంటి సీతా మహాదేవి ఉన్నది. వీళ్ళందరూ మనకి ఆ స్టోరీస్ లో వాళ్ళు ఎండ్ చెయ్యాలి కాబట్టి ఎండ్ చేశారు. సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయిందా? భూమి బగలు తీసుకుందా? లేదు, వాళ్ళకి తెలియదు. సీతాదేవి అనంతకాలం జీవించడానికి కావాల్సినటువంటి అంత జ్ఞానము తనలో ఉంది. అలా ఎవరు మనం మనం మన పిల్లలకి ఏం చెప్తాం మేడం? ఏదైనా స్టోరీ కావాల్సినప్పుడు ఏం చెప్తాం? ఆ స్టోరీ చివరిలో ఎండ్ చేసేస్తాం. మనం ఎక్కడో చోట కథ కంచికి మనం ఇంటికి అని చెప్పని ఎండ్ చేస్తాం. ఆ ఎండ్ చేయటమే ఆనాటి పురాణాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అప్పటి అనుభవాల ద్వారా దాన్ని మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు ఎండ్ చేసేసారు. అట్లాగా ఇది అయిపోవాలి, ఇలా ఇది ఆన్ గోయింగ్ కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పని అలా కాకుండా ఎండ్ చేశారు. మనకి అందరినీ కూడా అక్కడ మిస్అండర్స్టాండింగ్ అయ్యాం. సో మనం దాన్ని అధిగమించాలి. కాబట్టి మనం ఆ నూతన ఆలోచన సంవిధానాన్ని మనలో పొందుపరుస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఒక క్వశ్చన్ సార్. చెప్పండి సార్. పూర్ణాత్మ అంటే ఏం సార్? సార్ పూర్ణాత్మ ఇప్పుడు ఆత్మ, మీకు ఆత్మ అంటే అర్థమవుతుందా? ఆత్మ అంటే అదే చెప్పండి సార్. అది కూడా తెలుసు సార్, చెప్పండి సార్. ఆత్మ అంటే మన లోపల ఉండేది అనుకుంటాము ప్రతి ఒక్కరు. కాబట్టి మన లోపల ఉండేటువంటిది మన పుస్తక జీవిత గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని రచించేటువంటిదే ఆత్మ, దాని సోల్ అన్నాం మనం. మన జీవితంలో వచ్చేటువంటి గ్రంథం అంటే ఏంటి? మన అనుభవాల సారాంశాన్ని నిక్షిప్తం చేసేది. మనకి ఇంతకు ముందు చిత్రగుప్తుడి పేరుతో చెప్పారు. ఈ నిక్షిప్తమై ఉన్నటువంటి ఈ శరీరంలో నిక్షిప్తమైందే
ఏదైతే మన పుట్టుకకు మూలమైనటువంటి ఒక శూన్య బిందువులో ఏదైతే ఉన్నదో ఒక ఎగ్జిస్టెన్స్ అంటారు, శూన్య బిందువు అంటారు. ఆ శూన్యంలో ఉన్నటువంటిది దాన్ని పూర్ణాత్మ అంటారు, దాన్ని దైవము అంటారు, లేకపోతే పరమాత్మ అంటారు. ఓకే, ఆ ఇష్యూస్ మనం తర్వాత మాట్లాడుకుందామండి. ఇప్పుడు రామ్తో సంబంధించినటువంటి టెక్నాలజీని రెండు కంపేర్ చేసుకునేటువంటివి మళ్ళీ ఓకే, అది కూడా మనం రన్ చేసుకుందామండి. రేపు కూడా నాది ఉంటుంది. సరే సరే సార్. ఓకే సార్. అంతే. అంటే మళ్ళీ ఇప్పుడు మెడిటేషన్ అన్నారు, ఒక 10 minutes నేను మెడిటేషన్ సరే. చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. అందుకోసం మనం ఇవన్నీ ఏంటంటే అవి బేసిక్ క్వశ్చన్ అయినా కూడా చివరి దాకా కూడా మళ్ళీ అనుమానం ఉండే క్వశ్చన్లే మీరు వేసిన క్వశ్చన్. కరెక్ట్. సరే సార్.